నేను రాధాకృష్ణ అంటుంటారు కదా, రాధది అంటే రాధా గారు అంటే దేవుడు ఏదైతే ఉన్నారో ఆవిడకి ఆల్రెడీ ఒక మ్యారేజ్ అయిన తర్వాత కృష్ణుడిని కలవడం జరిగిందని నేను ఒక దగ్గర చదివాను. ఇస్ దట్ ట్రూ? అంటే నిజంగానే అది కరెక్ట్ అయిన స్టోరీయా, అది తప్ప? మనం ఇది అర్థం చేసుకోవడానికి భౌతికపరమైనటువంటి ఆలోచనతో కాకుండా విదగ్ధ మాధవ, భక్తి రసామృత సింధు ఇలాంటి గ్రంథాల ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ఊరికే కన్కాక్టెడ్ ఊహించుకుంటే మనం ఏం చేయాలి. సో ఆయా గ్రంథాల్లో దాని వివరం చాలా ఉంది. అర్థమైందా? రాధారాణి కృష్ణుడి యొక్క ఆహ్లాదిని శక్తి, కృష్ణుడి యొక్క ఆనందమే ఒక రూపం దాలిస్తే రాధారాణి. సో ఇంకొకటి సార్, ఇప్పుడు మంది 5,000 సంవత్సరాల క్రితం రాసిన గీత అంటే భగవంతుడు కృష్ణుడు చెప్పిన గీత అన్నారు, కానీ కొన్ని చోట్ల ఏన్షియంట్ ఈజిప్ట్ సివిలైజేషన్ అంతకన్నా ముందు అడ్వాన్స్డ్గా పుట్టింది అన్నారు. దానికి మీరేం చెప్తారు? నేను చెప్పడం ఎందుకు, ప్రపంచంలో ఎక్కడన్నా తవ్వండి, ఏం దొరుకుతుందో చూడండి. పోనీ గూగుల్ తల్లిని అడగండి. ప్రపంచంలో ఒక శివుడి విగ్రహం, దాని వయసు 42,000 సంవత్సరాలు. మొన్న ఎక్కడో ఒక ఫిలిప్పీన్స్లో ఒక త్రిశూలం ఏదో దొరికింది, కొన్ని లక్షల సంవత్సరాల క్రితంది. ఇంకెక్కడో ఓంకారం దొరికింది.